నాన్నంటే బాధ్యత. నాన్నంటే సంతోషం మాత్రమే కాదు, నాన్నంటే సర్వస్వం. అమ్మ ఆకలి వేస్తే అమ్మ, అలిసిపోతే అమ్మ, భయం వేస్తే అమ్మ, బాధ కలిగితే అమ్మ, తన ప్రాణమే మరిచి నీ ప్రాణమే కోరి నీకు ఊపిరి పోసేది అమ్మ, తన పాలతో పెంచి మురిపాలు పంచే అనురాగ దేవత అమ్మ, అపురూపమైన రూపం అమ్మ, అంతులేని అనురాగం నాన్న, అలుపెరగని ఓర్పు అమ్మ, అహర్నిశలు నీకోసమే శ్రమించే నాన్న, అపురూపమైన రూపం అమ్మ, అరుదైన కావ్యం నాన్న. అలాంటి గొప్ప దేవతలకు ఈనాటి కాలంలో మనమిచ్చే మర్యాద, వాళ్ళు పడే ఆవేదన తెలిపే మా ఈ చిన్న నాటిక ప్రదర్శన. నమస్తే అండి, నా పేరు రాఘవ. నమస్తే అండి, నా పేరు శారదా. నమస్తే అండి, నా పేరు సరోజ. నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాను. ఎందుకంటే మా అబ్బాయి కొత్త ఇంట్లోకి సామాన్లు షిఫ్ట్ చేస్తున్నాడు. అక్కడ నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. అందుకే నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను. హో, అయితే ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారేంటి? మా అబ్బాయి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడండి. అరే, మాటల్లో పడి మర్చిపోయాను, మా అబ్బాయి ఎలా ఉన్నాడో. హలో హలో అమ్మా. అమ్మా, నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అరే కన్నా, తిన్నావా లేదా అని అడగడానికి ఫోన్ చేశాను కన్నా. చెప్పాను కదమ్మా నేను కాస్త బిజీగా ఉన్నానని, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో ఏమన్నారేంటి మీ అబ్బాయి? పనిలో కొంచెం బిజీగా ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తానని అన్నాడు. చూడండి శారద గారు, నేను ఇక్కడ చాలా ఏళ్ళగా ఉంటున్నాను, ఇలాంటివి చాలా చూశాను. కాబట్టే మీరు ఈ చోటుని ఎంత త్వరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది. ఏం మాట్లాడుతున్నారు రాఘవ్ గారు? మా అబ్బాయి అలాంటి వాడు కాదు. నన్ను వెంటనే వచ్చి తీసుకువెళ్ళిపోతాడు. నా దిగులంతా నేను లేకుండా వాడు ఎలా ఉంటున్నాడు అని. అయినా వాడు లేకుండా నేను ఎలా ఉండగలను? అయినా ఈ చోటుకేం తక్కువ శారద గారు, ప్రశాంతంగా ఉంటుంది, టైంకి భోజనం అది పెడతారు, కొత్త కొత్త స్నేహితులందరూ పరిచయం అవుతారు. అయినా మళ్ళాంటి వాళ్ళకి ఈ వయసులో ఇంతకన్నా ఏం కావాలేంటి? శర్మ గారు, సరోజ గారు, నేను ఈ మాట అనకూడదు కానీ అనేస్తున్నాను. మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకువెళ్తాడు. మిమ్మల్ని ఎవరు తీసుకువెళ్ళడానికి రావట్లేదని మీకు నా మీద కుళ్ళు. బాగా నిద్ర వస్తుంది. హలో హలో అమ్మా. అమ్మా, నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో ఫిఫ్టీన్ డేస్ తర్వాత హలో హలో ఫోన్ చేస్తూనే ఉందండి శారద గారు, అది రింగ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఎవరు లిఫ్ట్ చేయరు. హలో హలో అమ్మా. అమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అరే కన్నా, మీరు నన్ను మర్చిపోయినట్టున్నారు. ఇక్కడికి నేను వచ్చి 15 రోజులైంది. చెప్పాను కదమ్మా నేను డ్రైవింగ్లో ఉన్నానని, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో
చూడండి శారద గారు, నేను చెప్పేది మీకు చెడ్డగా అనిపించవచ్చు, కానీ వినండి. ఏంటంటే పిల్లల మీద ఆశలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మన తలరాతలు ఇంతే. మీ తలరాత బాలేదేమో రాఘవ్ గారు, చూసుకోండి. నా తలరాత బాగానే ఉంది. మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకువెళ్తాడు. నా దిగులంతా నేను లేకుండా వాడు తింటున్నాడో లేదో అని. అయినా వాడు లేకుండా నేను ఎలా ఉండగలను? అయినా ఈ చోటుకేం తక్కువ శారద గారు. నేను కూడా మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలనే కోరుకుంటున్నాను. కానీ ఒక్కసారి వృద్ధాశ్రమానికి వచ్చాక తిరిగి ఇంటికి వెళ్ళరమన్నది మీ అమాయకత్వం. అది అంత సులువు కాదు. మీరెప్పుడు ఇలాగే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు రాఘవ్ గారు. ఇప్పుడే మా అబ్బాయికి ఫోన్ చేసి నన్ను తీసుకువెళ్ళిపోమని చెప్తాను. హలో హలో అమ్మా. అరే కన్నా, ఇప్పుడే వచ్చినాను, మన ఇంటికి తీసుకువెళ్ళిపో. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటంటే ఇక్కడ నాకు వర్క్ ప్రెజర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని రోజులు నువ్వు అక్కడే అడ్జస్ట్ అవ్వడం మంచిది. హలో అమ్మా. హలో. ఫార్టీ 45 days తర్వాత. శారద గారు, ఏమైంది? ఎలా ఉంది శారద గారు? ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు శారద గారు. ఒక పని చేయండి రాఘవ్ గారు, అక్కడ మా అబ్బాయి ఫోటో ఉంటుంది, ఒకసారి ఇలా ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి రాఘవ్ గారు. అయినా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు శారద గారు. శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. ఇలా శారద గారే కాదు, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్తారని ఆశలు పెట్టుకొని అది జరగకపోతే ఇలా చనిపోతున్నారు. అయినా వీళ్ళకి పిల్లల మీద ఎందుకంత నమ్మకం పెట్టుకోవడం వల్ల బాధే మిగులుతుంది. ఛీ, కానీ పెంచిన పిల్లలే మమ్మల్ని ఇలా చనిపోమని వదిలేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి శారద గారి పిల్లలకి ఆమెను ఆమె సామాన్లను తీసుకెళ్ళమని. ఇలా ఒకళ్ళు అయ్యారో లేదో మరొకరు వచ్చారు. లేదండి, నేను ఇక్కడ ఎక్కువ రోజులు నాకు రాలేదు, కేవలం ఒక వారం రోజులే. దాని తర్వాత మా అమ్మాయి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంది.
సంపాదించిన సంపదైనా, నేర్చుకున్న అనుభవాలు అయినా, వారి ఆస్తి అయినా, వారి ఆయుష్ అయినా, చివరికి వారి జీవితమైనా తమ పిల్లలకే చేరాలని మనస్ఫూర్తిగా అనుకునే వాళ్ళే తల్లిదండ్రులు, మన అమ్మా నాన్నలు. పిల్లల కోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉండడం ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల కోసం ఆలోచించే పిల్లలు ఉండడం కూడా అంతే ముఖ్యం అని తెలియపరచడానికే మా ఈ చిన్న ప్రయత్నం.